ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరైనా ఉన్నారా? అయ్యో ఉండండి. లేవండి లేవండి. అమ్మా కూర్చోండి. ఒక్క నిమిషం నీళ్ళు తీసుకొని వస్తాను. అయ్యో ఉండండి సార్, కళ్ళు కొంచెం కడుక్కోండి. ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో ఆ చేతికి రక్తం ఏంటండి? ఉండండి ఇప్పుడే వస్తాను. గుడికి ఎవరైనా భక్తితో రావాలి కానీ ఇలా కత్తితో వచ్చి దెబ్బలు తగిలించుకుంటారా? నిజమే తల్లి, కానీ నేను దేవుణ్ణి మొక్కటానికి రాలేదు. ఒకరిని దేవుడి దగ్గరికి పంపించడానికి వచ్చాను. అయ్యో చూస్తే మంచివారిలా కనపడుతున్నారు. ఒక మనిషిని చంపాలని తిరుగుతున్నారా? తప్పు కదండి. వాడు నా ప్రాణ స్నేహితుడి ప్రాణం తీశాడమ్మా. మరో మహిళ నిండు ప్రాణం తీశాడు. నా భార్య పిల్లలకి నన్ను దూరం చేశాడు. వాడు చేసిన నేరాలు నా మీద వేశాడు. అలాంటి వాడిని చంపాల్సిందే కదమ్మా. మీరు చెప్పే మనిషి కిరాతకుడు, దుర్మార్గుడు, హంతకుడు ఎందుకయ్యాడు? కనికరం లేకుండా నిండు ప్రాణాలని పొట్టని పెట్టుకున్నందుకే కదా. తిరిగి వాటన్నింటినీ మీ మీదకి నెట్టినందుకే కదా. అవును తల్లి. అప్పుడు అతని ప్రాణాన్ని మీరు తీస్తే, మీరు చంపేస్తే మీరు కూడా హంతకుడు, కిరాతకుడు అవుతారు కదండి. ఇప్పుడు బురద మీ పైన పడింది అనుకోండి. నీళ్ల దగ్గరికి వెళ్ళి ఆ బురదని కడుక్కుంటారు కానీ ఆ బురద మీద కోపంతో అందులోనే పడిపోతారా చెప్పండి? లేదమ్మా. మరిప్పుడు మీరు చేస్తున్నది ఏంటండి? చూడండి, మీ మీద నిందపడిన చోటే నిజం కూడా పడుంటుంది. నువ్వు ఆ నిజం వెనకాల వెళ్తే నిందని చెరిపేసుకోగలవు, నిందితుణ్ణి పట్టుకోగలవు. కానీ మీరు నిజాన్ని వదిలేసి నిందితుడి వెనకాల ఇలా కత్తితో పరిగెడితే మీకు నిజానికి విలువుండదు, మీకు విలువుండదు. ఆలోచించుకోండి. సరే, నేనొస్తాను. జాగ్రత్త. తల్లి, ఆ అమ్మోరు తల్లి నీతో ఈ మాట చెప్పించినట్టుంది. నిజం నిజం ఇంకా బతికే ఉంది. ఆ గరుడాచలం నా స్నేహితుడిని చంపిన సాక్ష్యం ఫ్యాక్టరీలోనే ఉంది.
ఎప్పుడు కత్తి పట్టుకుని ఆ గరుడాచలం వెనకాల తిరగను. ఆ సాక్ష్యం పట్టుకోవడానికి ఫ్యాక్టరీ లోపలికి వెళ్తాను. అమ్మా, పూజ పూర్తయిపోయింది. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. లేవండి, పెద్దవాళ్ళకి అక్షింతలు ఇవ్వు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లండి. దీర్ఘాయుష్మాన్ భవ. శతమానం భవతి శతాయు ఇద్దరూ పురుషస్యేంద్రియ చల్లగా ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వంశాభివృద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఆలపాటత్తా, ఏందబ్బి ఇంకేం మిగిలుండాది? నువ్వు అనుకున్నట్టే పూర్తయి కదా వ్రతం. కానీ రాత్రి కార్యానికి ముహూర్తాలు పెట్టడం ఇంకా మిగిలుండదు కదా అత్తా. అది నా చేతుల్లో ఏముండాది? ఉండారుగా ఇద్దరు పంతుళ్ళు, ఆళ్ళనడుగు. పంతులు గారు, ఇంకెందుకు ఆలస్యం? ఆ ముహూర్తం కూడా పెట్టేయండి. ఇంటికెళ్ళి మా ఏర్పాట్లు మేము చూసుకుంటాం. అయ్యా నరసింహనాయుడు గారు, అబ్బాయి అమ్మాయి జాతకం ప్రకారం ఇప్పటికిప్పుడంటే ముహూర్తాలు అంత అనుకూలంగా కనిపించటం లేదయ్యా.